కుట్టి అయితే సునంద గారితో ఇలా అంటుంది. ఆదిత్య గారిని మనసా వాచా కర్మణ ఇష్టపడి పెళ్లి చేసుకోవడమే కదా మీకు కావాలి. ఆదిత్య గారిని నేను ఇష్టపడే పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. ఆదిత్య గారిని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఒకసారి నా మాట వినండి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సునంద అయితే నువ్వు ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి సునంద కుట్టితో అంటుంది. దాంతో శశి అయితే సునందని పక్కకు తీసుకుని వెళ్ళి, సునంద ఆ అమ్మాయి చెప్పింది కూడా నిజమే, ఒకసారి నువ్వు ఆలోచించు. ఆ అమ్మాయే స్వయంగా వచ్చి ఆదిత్య గురించి తెలిసి, ఆదిత్య పరిస్థితి అంతా తెలిసి పెళ్లి చేసుకుంటానంటే మనం ఎందుకు కాదనాలి సునంద? నిజమే, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. ఇష్టం లేని ఆ జీవనతో కన్నా ఇష్టమున్న ఈ అమ్మాయితో జరిపించడం మంచిదే కదా అని చెప్పి అంటాడు. ఇక కుట్టి అయితే అక్కడ ఉన్న ఆదిత్య గారితో మాట్లాడి ఆదిత్య గారిని కూడా పెళ్లికి ఒప్పిస్తుంది. ఇక ఆదిత్యని తీసుకుని వచ్చి నేను ఆదిత్య గారు ఇద్దరం ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అంటుంది. అది విని సునంద అలాగే శశి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఆదిత్య కూడా నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే నాన్నగారు అని చెప్పి అంటాడు. దాంతో శశి అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మన ఇంట్లోనే పెళ్లి జరగాలి, ఇక్కడే పెళ్లి జరగాలి, ఇదిగో నాయన తాలిబొట్టు తీసుకో, ఇప్పుడే ఈ అమ్మాయి మెడలో నువ్వు తాలి కట్టాయి అని చెప్పి శశి అయితే ఆదిత్యకి తాలిబొట్టుని ఇస్తాడు. ఇక ఆనంది అయితే సరే అని చెప్పి తల వంచి తాళి కట్టించుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.